ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించినందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో యేసు ప్రభువారు ఒక పట్టణములో ఉన్న విధవరాలను గురించిన ప్రస్తావన అక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ విధవరాలు తనకును అలాగే తన యొక్క అపోనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రతివాది తనకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. కానీ కొంతకాలం అతడు ఒప్పలేదన్న మాట కూడా మనం గమనిస్తాం. కానీ ఆమె తొందర పెడతా ఉంది. మీరు గమనించినట్లయితే 5వ వచనంలో ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చుమని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుకున్నది అన్నమాట అక్కడ వ్రాయబడి ఉంది. వాస్తవానికి ఆ యొక్క పట్టణంలో ఉన్న ఆ న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అనగా దేవునికి భయపడ్డు మనుషులను లక్ష్య పెట్టనివాడు. రెండవది, న్యాయాధిపతికి ఆయన సుప్రీం అథారిటీ కాబట్టి అతన్ని ప్రశ్నించేటువంటి హక్కులు కూడా ఉండవు. ఒకవేళ తాను వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేయమని అడగవచ్చు తప్ప దాన్ని మనము కాలదన్నేటువంటి అవకాశాలు ఉండవు. కానీ ఆ వ్యక్తి చాలా కాలం ఒప్పలేదు, దేవునికి భయపడలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు. కానీ ఈ విధవరాలు చేసినటువంటి తొందర ఏదైతే ఉందో దానిని బట్టి నేను మనుషులను లక్ష్య పెట్టడం లేదు, దేవునికి భయపడటం లేదు, కానీ ఈ విధవరాలు నన్ను తొందర చేస్తుంది కాబట్టి నేను ఆమెకు న్యాయం తీరుస్తాను అనేటువంటి ఒక ఆలోచనలోనికి వచ్చాడు. అందుకు యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, తాను ఏర్పరచుకున్న వాళ్ళు దివారాత్రము దేవునికి మొరపెడుతూ ఉంటే ఆయన వారికి న్యాయం తీర్చడా. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా న్యాయం కొరకు అడుగుతూ ఉంటే దేవుడు న్యాయం తీర్చాలి, దేవుడు నా పక్షాన నిలబడాలి, విధవరాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు లేక తమ యొక్క గోడు ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు, తమ యొక్క స్థలము కబ్జా అయిందని చెప్పుకునేవాడు, పొలము వేరే వాళ్ళు అన్యాయంగా తీసుకుని ఉండవచ్చు, లేకపోతే ఏదైనా మన నుండి న్యాయముగా మనకు రావాల్సిన దాన్ని వారు అపహరించి ఉంటే దేవుడు తప్పకుండా వారి యొక్క వ్యాజ్యాన్ని వినేవాడుగా ఉంటాడు. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం పక్షాన పోరాడతాడు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చేటువంటి వాడు కాదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మీరు చదివితే న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తాను యేసు ప్రభువారు అప్పగించుకున్నారన్న మాట కనిపిస్తుంది. అంటే దేవుడు న్యాయం తీర్చేవాడు కాబట్టి ఆయన అన్యాయం చేయడు. యోబు గారు అంటాడు, దేవుడు అన్యాయం, యోబు గ్రంథంలో దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కాబట్టి ఎవరైతే దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నారో వారి యొక్క వ్యాజ్యమును దేవుడు వినేవాడుగా, దానికి తప్పకుండా తీర్పు తీర్చేవాడుగా, వారికి న్యాయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. న్యాయం పక్షంగా దేవుడు పోరాడేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని మీ యొక్క మనవిని దేవునికి తప్పకుండా తెలియచేయండి. దేవుడు మీ పక్షాన పోరాడి దేవుడు మీకు న్యాయం అనుగ్రహిస్తాడు.